ఆలస్యం భోజనం పానం కాదు కానీ దేవుని ఆత్మలో ఆనందం అని బైబిల్ సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంతోషాన్ని వర్తమానం అందిస్తుంది దేవదూత. ఏమని చెప్తుందంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషేక్తుడు. హల్లెలూయా. అభిషేకించబడిన వాడు. పరలోకములో దేవుడు అలనాడు దేవదూతల యుగం ఉన్నది, అక్కడ సింహాసనం ఉన్నది. దేవదూతలు నిత్యము ఆయన్ను ఆరాధిస్తూ ఉండేవాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దివారాత్రులు ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఆ ఆరాధనలో ఏం జరిగిందయ్యా అంటే, ఒక దూత తను తాను హెచ్చించుకొని మరి దేవునికి విరోధంగా లేచినప్పుడు దేవుడు దాన్ని విసిరివేశాడు. శూన్యములో నుండి దేవుడు మానవుని సృష్టించాడు. మానవుని తోడు తన స్వరూపంతో చేశాడు. భూమిని ఆకాశంలో చేశాడు దేవుడు. అయితే నరుల్లో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ యొక్క ఆత్మలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయనే ఈ యొక్క మానవుని రక్షించుటకు కుమారుడిగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దావీదు పట్టణం వద్ద ఎందుకు పుట్టాలి? అవును, దావీదు దేవునికి భయపడేవాడు. దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని సముఖంలో ఇష్టమైన భక్తి చేశాడు కనుక దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఇదిగో నీ సంతతిలో ఒకరికి నేను సింహాసనం ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక లోక రక్షకుడు, లోకంలో నశించిపోతున్న ప్రతి మానవుని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భమున ఆయన ఉదయిస్తూ జరిగింది. ఆ పట్టణం ఏంటంటే దావీదు పట్టణం. ఆ పట్టణంలో ఉన్నది యూదా దేశపు బెత్లెహేం. యూదా దేశపు బెత్లెహేం ఎలాంటిదంటే పశువులు తోలుకునేవాడు. వాళ్ళు చాలా బలహీనులు, చాలా మరి వాళ్ళు పశువులు మేపుకుంటూ ఆ పట్టణంలో యూదా దేశం బెత్లెహేం వాళ్ళు కాలయాపన చేస్తుండేవాళ్ళు. లేఖనంలో ఏమన్నట్టే, యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు దేవుడు సింహాసనం ఇచ్చాడు. ఇశ్రాయేలు తన ప్రజల విమోచకులుగా ఏర్పాటు చేశాడు. అయితే దేవుడు వాగ్దానం చేశాడు కనుక దావీదు పట్టణంలోనే యూదా దేశపు బెత్లెహేములో ఆయన పుట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆయన పుట్టేటప్పుడు దేవుడు బిడ్డరా 1:19 చూసినట్లయితే దూత నేను దేవుని సగుమందించు నా ప్రియులను నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము తెలుగుటకు పంపబడితిని. దేవుని యొక్క సముఖములో అన్నాడు యేసు ప్రభు పుడతాడని అనేక మంది యవనస్తులని బిడ్డలు ప్రార్థన చేసుకుంటూ సమర్పణ చేసుకొని ప్రతిష్ఠ చేసుకొని ప్రభువు పుడతావంటనైనా నా గర్భంలో పుట్టాలని అనేకులు ప్రార్థన చేసుకుంటున్న దినాలలో ఆ యొక్క మరియ యవనస్తురాలు యోసేపుకు ప్రధానము చేయబడిన వ్యక్తి ఆమె గదిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవదూత ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఎవరి దేవదూత అంటే దేవుని సింహాసనం దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్రార్థన చేస్తూ ఉంటే గదిలో ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆయనకిష్టులైన వారి ప్రార్థనలు ఆయన వింటాడు. వారి మొరలను వింటాడు. వారిని రక్షించడానికి పరలోకంలోని కాపుర్యాలు దేవదూత వర్తమానాన్ని మోసుకొని వస్తుంది మరియ దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక సమయాల్లో మనం కూడా భయంకరమైన పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా యొక్క అక్కడ ఏంటి, ప్రభువా నన్ను ఆదుకోవా, లేవనెత్తవా, ఆదరించవా అని కన్నీరు కలిస్తే దేవుడు విరిగి నలిగి హృదయం కలిగిన వారితో ఆయన ఆశ్రయుడై ఉన్నాడు.
ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఆ దేవదూత వచ్చి అంటుంది కదా 8వ వచనంలో 1:8, దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఆ యొక్క శుభవచనం ఏమిటి అని ఆమె తొందరపడుతుండగా దూత చెబుతుంది కదా, మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృపను పొందావు. హల్లెలూయ. అక్కడ చూసినట్లయితే ఇదే దేవదూత ఆ యొక్క గొర్రెల కాపరితో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకుడే. ఇక్కడ ఈమెతో మాట్లాడుతున్నావు గాబ్రియల్ దూత అదే మాట, భయపడకు, భయపడకు, భయపడకు. భూమి మీద 360 సార్లు బైబిల్లో రాయబడింది ఏంటంటే భయపడకు, భయపడకు, భయపడకు. కలవరాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులకు వెంటాడుతున్నా మనం భయపడని అవసరం, ఎందుకంటే ప్రభు ఉన్నాడు. హల్లెలూయ. కనుక మొట్టమొదటి ఏం చెప్తుందంటే భయపడకు, నువ్వు దేవుని వలన కృపను పొందావు. దావీదు దేవుని కృపను పొందాడు, మరియా దేవుని కృపను పొందింది. హల్లెలూయ. ఆ కృప మనకివ్వాలని కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు గాబ్రియల్ దేవదూత ద్వారా మరియతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన వారి పాపముల నుండి వారిని రక్షిస్తాడు, ఆయన ఇశ్రాయేలు వంశస్థులు ఏలుతాడు, యుగ యుగములు ఉంటాడు. ఆయన రాజ్యం అంతము లేనిది, ఆయన రాజ్యం అంతము లేనిది. అంతేకాదు ఇది నాకు ఎట్లా జరుగుతుందని ఆమె అడిగినప్పుడు సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఏ శక్తి? దేవుని శక్తి. లోకంలో ఉన్న శక్తులు కాదు, దుష్ట శక్తులు, తంత్ర శక్తులు, మంత్ర శక్తులు, అలాంటి శక్తులు కాదు, పరిశుద్ధమైన పరిశుద్ధమైన దేవుని యొక్క శక్తి. ఆ యొక్క శక్తి ఎప్పుడైతే నిన్ను కమ్ముకుంటుందో నీలోనికి ఆయన వెళతాడు, పరిశుద్ధాత్మ దేవుడై. హల్లెలూయ. ఆమె ప్రధానంగా చేయబడింది, భార్యాభర్త సంపర్కంతో లేదు, ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలోకి వెళ్ళాడు. హల్లెలూయ. అలా చూసినట్లయితే ఏదైనా తోటలో అవ్వాలను సృష్టించినప్పుడు దేవుడు నరుని తన స్వరూపంతో చేశాడు. అక్కడ భార్యాభర్తలు లేరు, మట్టి నుండే మానవుని తీశాడు. ఆ యొక్క మానవుని యొక్క నాసికారంధ్రములోకి ఏం చేశాడంటే జీవవాయువుగా నరుడు జీవించు ఆత్మ ఆయన సృష్టిలోనే. హల్లెలూయ, హల్లెలూయ. నిజంగా చూస్తే ప్రకటనకు తీశాడు, గాఢను తిరగలేసి ఆ యొక్క శరీరంలోకి మరలా ఆయన జీవవాయువు ఊదగా ఆమె జీవాత్మ అయింది అవ్వమ్మ. హల్లెలూయ. ఈనాడంటారు చాలా మంది, ఏమంటే పురుషుని ఎరగని స్త్రీ కదా, కుమారుని ఎట్లా జన్మించిందని అంటారు. సృష్టి మొదటిలోనే దేవుడు ఆడమగాని లేదు, కానీ మొట్టమొదటి మానవుని చేసినప్పుడు దేవుడు నాసికారంధ్రంలోనే జీవవాయువు ఇచ్చాడు ఆయన ఆత్మని. హల్లెలూయ. అదే రీతికి ఇక్కడ చూసినట్లయితే మరియ గర్భంలోకి అంత ఎవరయ్యా వచ్చిందంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సర్వోన్నతుని యొక్క శక్తి ఆమెలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మానవులు విమోచించాలంటే జన్మ కర్మ పాపము లేని వాడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధుడు రక్తం చిందిస్తేనే మానవాళికి విమోచన జరుగుతుంది. ఎవరైనా ఈ జన్మ కర్మ పాపం లేని వాడంటే యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయ, హల్లెలూయ. కనుక ఆమె ఏమన్నాయా అంటే దేవదూత చెప్పిందంటే 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట నిందకు కాదని ఆమెతో చెప్పినప్పుడు మరి అంటుంది కదా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ. హల్లెలూయ. అప్పుడు దేవదూత ఆమె ఎదురు నుండి వెళ్ళిపోయింది. ఆమెకు వచ్చిన కలవరాలన్నింటిలో కూడా దేవదూత బలపరిచి ఆమె స్థిరపరిచి ఆ యొక్క వర్తమానం, శుభవర్తమానం ఆమెకి అనుభవించాలి కనుక ఆమె అంటుంది కదా, అయ్యా ప్రభు దాసురాలను, దేవుడి దాసురాలయ్యా నేను, ఆయన నాకు మాట ఇచ్చాడు, దాని ప్రకారమే జరుగునుగా కారణం. హల్లెలూయ. ఎవరి చిత్తానికి అప్పగించుకున్నామే?
దేవుని చిత్తానికి అప్పగించుకుంటాం. మన చిత్తానికి అప్పగించుకుంటాం. ఒక్కొక్కసారి మన స్వచిత్తానికి అప్పగించుకుంటాం. నా ఇష్టం, నేనేంటి, నా వలన నేను అది చేస్తా, ఇది చేస్తా, అదుగో ఇదిగా చెబుతా ఉంటాం. కానీ జరగదు. ఒకసారి కారు మారవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాటకి మనం అప్పగించుకుంటే, ఆయన చిత్తానికి మనం లోబడినట్లయితే మనలో ఆయన చిత్తమే నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. బూతులాడే స్వభావమా, పాపపు తలంపుల, మోహపు చూపుల, అబద్ధాల, అసత్యాల, అపవిత్రమైన త్రోవల అయినా కానీ ప్రభువును అప్పగించుకోవాలి. నీ ఆత్మ శరీరాన్ని ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి మనం అప్పగించుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. హల్లెలూయా. అట్టి అర్పణ, సమర్పణ దేవునికి ఇష్టముగా ఉంది. వెంటనే ప్రభు దాసులా, నీ మాట చొప్పున నాకు జరుగుతాయ్యా. ఎక్కువ మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? ఆ మాటకి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను. మనం కూడా సృష్టించబడిన మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి మనం కూడా ఎవరికి అప్పగించుకోవాలా? దేవుని చేతులకు మనం అప్పగించుకోవాలి. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం కృపను పొందుతాం. దేవుని కాపుదల ఉండాలి. శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, అవమానాలు వచ్చినా కానీ ఆయన కృప మనల్ని కాపాడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత దేవుని వినరా, ఆమె జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే, మరి 41వ వచనం చూసినట్లయితే, వెంటనే మరియా ఆ యొక్క ఊరిలో ఉన్న ఎలిజబెత్ అనే ఒక సేవకురాలు, దైవచంద్రురాలు ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళింది. జకరియా భార్య. మరి ఎలిజబెత్ వృద్ధాప్యంలో దేవుని సేవ చేస్తున్నారు దేవుని మందిరంలో. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే తలుపు కొడతా ఉంది. వెంటనే తలుపు కొట్టి తలుపు తీస్తే అప్పుడు ఎలిజబెత్ కానీ ఏం చేసిందంటే, వందనాలు అమ్మగారు అంట. అమ్మగారు అంటారు, ఇప్పుడు వందనాలు అయ్యా అంటారు. నిజమే, ఆ వందనములోనే చాలా విలువది. హల్లెలూయా. కోట్ల రూపాయల ఆశీర్వాదాలు అనే వందనాలు. ఒకరినొకరు పలకరించుకుంటా, ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటా, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటమే దేవునికి ఇష్టమైన. అందుకే పౌలంట, క్రీస్తు సంఘములను మీకు వందనములు చెప్పుచున్నవి అనగా, ఎదుటి వ్యక్తి ఒకళ్ళకు దేవుడు నమ్ముకున్న బిడ్డలు కలుసుకున్నప్పుడు అయ్యా వందనాలు, అయ్యా వందనాలమ్మా, వందనాలమ్మ అంటే దేవునికి విలువచ్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే వందనం వచ్చిన చెప్పగానే ఆమె శిష్యులో గర్భంలో శిశువు పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ యొక్క శిశువు గొంతులేంటి మొదలు పెట్టిందంట. అబ్బా, ఏ గొంతులంటే ఇది! ఈ గొంతులు ఎక్కడ నుంచి వస్తాయి అంటే, పరలోకపు శక్తిని మనం పొందుకుంటే వచ్చే ఆనందం. హల్లెలూయా. సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆనందం వస్తుంది దేవుడు బిడ్డలారా. వెంటనే ఏమంటుంది కదా, వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిన ఆమె గర్భంలో ఒక శిశువు గొంతులు వేసుకుంటుంది. 44 వచ్చినట్టుంది కదా, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులేసిన. ఎంత గొంతులండి అది! పరలోకపు ఆత్మలో ఉండే ఆనందం అండి. ఒకనొక దినానైనా స్తోత్రించేదనయ్యా, స్తోత్రించిన పాట పాడుకుంటూ మెల్లగా అట్లా పాడుకుంటూ నుంచుంటే క్షణాల్లో ఒక శక్తి నన్ను తాకేసిందంటే దేవుని ఆత్మ. వెంటనే కోట్ల రూపాయల కంటే ఈ భూలోకం నుండి తినే యొక్క పలావ్ బిర్యానీల కంటే కూడా ఉన్నతమైన ఆనందాన్ని నేను అనుభవించాను. హల్లెలూయా. ఏందయ్యా ఆనందం అంటే, నా ఆత్మనేసి గొంతులేస్తుంది. స్తోత్రించెదను, స్తోత్రించెదను యేసుదేవుడా, నా జీవనాద ప్రేమనాద స్తోత్రించెదను. వెంటనే ఆ స్తోత్రం చేస్తుంటే నాలో ఉన్న ఆత్మ, ఆయన ఆత్మ మన ఆత్మని ఎప్పుడైతే తాగుతో పరలోకపు ఆనందాన్ని మనం ఈ లోకంలో అనుభవిస్తాం. అది నిజమైన క్రిస్మస్ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మతో నింపబడి ఆ యొక్క ఎలిజబెత్ ఆ యొక్క మరియా వందనాలు చెప్పుకుంటుండగానే వాళ్ళ చెవుల్లో వందనం వచ్చిన వినగానే ఆత్మదేవుడు వారిలో ఉన్నాడు కనుక భక్తులు మొదలేసిన దేవుడు. హల్లెలూయా. ఇది నిజమైన క్రిస్మస్ దేవుడు బిడ్డలారా. అంతేకాదు, మరి నిజంగా చూసినట్లయితే
మరి యోసేపు కూడా ఆమెను మరి విడనాడాలనుకున్నాడు. కానీ దేవదూత యోసేపుతో మాట్లాడి, యోసేపు నీలో నువ్వు చేర్చుకున్న ఆమె ఎవరనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి నీ భార్యే కానీ నీకు మరి ప్రదానం చేయబడిన వ్యక్తే కానీ ఆమెలో ఉండాలి సర్వోన్నతుని దేవుడు ఉన్నాడు ఆమెలో. హల్లెలూయా. ఆమె ఏమాత్రం తాకలేదైనా ఆమెకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమెలో ఎవరున్నాడంటే వాగ్దైన దేవుడు ఉన్నాడు. మరియలో వాగ్దానం అన్నది, కృప అన్నదే. దేవుని వర్తమానాన్ని ఎవరు మోసుకొచ్చారంటే దేవుని సముద్రం నుంచి ఉన్న గౌప్రియలు దూత తీసుకుని వచ్చింది. దేవుని పాదాల దగ్గర నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులని మరి వెలుగుతూ కొంతమంది దేవదూతలు ఆయన కనపరుస్తూ ఉంటారు. అనేకులు సింహాసనం నుంచి కొంతమంది దేవదూతలు దిగి వస్తూ ఉంటారు భూమండలం ఎప్పుడు కూడా. కొంతమంది దేవదూతలు భూమండలం నుంచి ఆ యొక్క నిచ్చెన ఎక్కి దిగి వస్తూ ఉంటారు. కొంతమంది పైన, కొంతమంది దేవదూతలు పైకి ఎక్కుతూ ఉంటారు. హల్లెలూయా. ఇది మహనీయ దేవుని భూలోకంలో అంటే ఏమిటయ్యా అంటే ప్రార్థన చేసిన వారి ప్రార్థన, వేకులు చేసే ప్రార్థన, మన యాచన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ధూపమని దేవదూతలు వచ్చి ఆ ప్రార్థన దేవుని సింహాసనం దగ్గర తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక దేవదూతలు ఎవరంటే దేవునికి ఇష్టమైనప్పుడు ఆ ప్రార్థనకి జవాబు దేవుడు మోసుకొని వెళ్ళమంటాడు. ఆ దేవదూతలు గాబ్రియల్ దేవదూత వర్తమానాన్ని మోసుకొని వచ్చింది మరియ దగ్గరికి. హల్లెలూయా. అదే రీతిగా దేవదూతలు వర్తమానాలను మోసుకొని వస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు కూడా పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఒక వర్తమానం ఇస్తాడు. ఆ వర్తమానాన్ని తీసుకొచ్చి ఎక్కడ చెప్పమంటా ప్రభా పలానా స్థలాల్లో పలానా రీతికి మాట్లాడమన్నప్పుడు ఆ వర్తమానం మాట్లాడుతున్నప్పుడు అనేక శుభకార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మేలు జరుగుతాయి. ఆ యొక్క దూత వ్యర్థమైన మాటలు మాట్లాడటం లేదంటే ఆ యొక్క నోటిలో వచ్చి ఏమొచ్చిందంటే శుభవచనాలే వచ్చినాయి. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన వాక్కులు, కృపా సహితమైన మాటలు వచ్చాయి. ఆ యొక్క బాధలు, వ్యాధులు, శోధనలు, ఇబ్బందులు ఉన్న వారికి మానవుని హృదయాల్లో విచారాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి మానవ హృదయాల్లో. కానీ దయగలిగిన దేవుని మాట ఏం చేసిందంటే వారిని సంతోషపరుస్తుంది. అవునా కాదండి? ఒక మాట మనకు కావాలి. అది బాధల్లో ఉన్నాను, వ్యాధుల్లో ఉన్నాను, ఈ సమస్య కలవరాల్లో ఉన్నాను, గర్భిల్లో ఉన్నాను, ఏదన్నా ఒక ఆదరణకరమైన మాట జరుగుతుంది, నాకు బాగుండు, ఈ సమస్య నుంచి నేను ఒడ్డున పడతాను, ఈ బంధకాల నుంచి ఒడ్డున పడతాను, ఇరుకు నుంచి ఒడ్డున పడతాను అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవదూత శుభవచనాన్ని మోసుకొని వచ్చింది. హల్లెలూయా. ఆమె దేవునిరా మాటకు లోబడింది. అయ్యా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరగాలయ్యా, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే దేవుడి మందిరంలో ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. భక్తులు వేసింది దేవుని యొక్క వర్తమానం దేవదూతల్లో ఉంది కనుక. హల్లెలూయా. దేవుడి ద్వారా నిజంగా చూసినట్టయితే యోసేపు ఆమెను విడనాడాలనుకున్నాడు కానీ ఆమెకు కావిలిగా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా వర్తమానాన్ని మోసుకొని అందించే వ్యక్తులను మనం ఆదుకునే వారిగా ఉండాలి, ఆదరించే వారిగా ఉండాలి, వారిని ఓదార్చే వారిగా ఉండాలి. నిజంగా చూసినట్లయితే యేసు ప్రభువారు దేవునిరా ఆ యొక్క మరి నెలలో ఉండినప్పుడు ఆమె యెరూషలేములో దేవునిరా మరి యూదాదేశం బెత్లెహేములో ఆ యొక్క సత్రంలో ఆయన నెలలు నిండినప్పుడు ఆమెకు మరి స్థలము లేనందున ఒక పశువుల తొట్టిలో ఆ యొక్క బిడ్డను చేపించి ఆ తొట్టిలో పురుడు పెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిరా యేసు ప్రభువారు ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది. హల్లెలూయా. ఆ యొక్క నక్షత్రాన్ని చూశారు జ్ఞానులు. ఆ యొక్క జ్ఞానులు ఎక్కడ నడిపించిందంటే యెరూషలేములోకి నడిపించింది. ఆ యొక్క యెరూషలేములో దేవునిరా వారు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళాడు కానీ యేసు ప్రభువారు అక్కడ లేడు. అక్కడ ఉన్నది ఏంటంటే ఏ రోజు ఉన్నాడు, నేను తప్ప వేరొక రాజు ఉండడానికి వీలేదనుకున్నాడు. కానీ వెంటనే శాస్త్రాలు పరిశీలిస్తే రాజు పుడతాడని
ఆయన రాజ్యాన్ని కడతాడని, లోకరక్షకుడని, పాప విమోచకుడని, వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయని వినినప్పుడు కలవరం వచ్చేసింది రాజు. కలవరాలలో ఉన్న రాజు కృపగల దేవుడిని చూడలేదు, కానీ చేరలేదు, కానీ నటనగా నాకు మీరు వెళ్ళి ఆరాధించేయండి, నేను కూడా వస్తానన్నాడు. కానీ అక్కడికి రాలేకపోయాడు, నశించిపోయాడు. నాకు చాలామంది కూడా దేవుని మాటలు వింటారు, కానీ దేవునికి అప్పగించుకోరు. దేవునికి అప్పగించుకుంటే దేవుడు వారితో వారిని అక్కడికి నడిపిస్తాడు, మీరు కలగని మార్గాలు. అక్కడికి నడిపించడమే కాదు, వారు ఎప్పుడైతే ఆ యెరూషలేములోని బయటికి ఏ రోజు వారిని బయటికి తీసుకొచ్చారో వెంటనే ఆ నక్షత్రం వారికి కనపడి ఎక్కడ తీసుకొచ్చిందంటే యేసు ఉన్న చోటులోకి తీసుకొచ్చింది. హల్లెలూయా! వెంటనే వారు యేసుని ఆ యొక్క శిష్యులు చూశారు, కనులారా మోకరించి సమర్పణ కలిగి దేవునికి ఆ యొక్క బంగారము, బోలము, వారి సాంబ్రాన్ని సమర్పణ చేసుకున్నారు. అర్పణ, సమర్పణ దేవునికి ఇష్టంగా ఉండాలి భక్తులు మనకి. హల్లెలూయా! అందుకే పాట పాడతాం, ఏమనమ్మా? సమర్పణ చేయము దేవునికి. ఏ సమర్పణ చేయాలా? నీ దేహమును, నీ ధనమును, నీ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా! వెంటనే దేవదూత వారి కళల వారితో మాట్లాడి, మీరు అక్కడికి వెళ్ళొద్దు, వేరే స్థలంలోకి వెళ్ళడని వాళ్ళు నడిపించేసింది. తదుపరి దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి, ఐగుప్తుకి వెళ్ళండి, ఎందుకంటే ఈ పిల్లవాడిని చంపుతామని ఏ రోజు కంకణం కట్టుకున్నాడు. చూశారంటే పిల్లరా, యేసు ప్రభు చనిపోతే యేసు ప్రభు భగ్నం చేయాలని చూస్తున్నాడు సాతాను, కానీ దేవుడు వారిని ఐగుప్తులోకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడుగా దేవుడు బిడ్డలమైన మనం కూడా సాతాను అపవాదిగా ఏం చేస్తారంటే రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి రాలేకోకుండా, దేవుని మాటలు వినేకోకుండా, దేవుని ఆత్మను పొందుకోలేకోకుండా, దేవుని ఆశీర్వాదాలు అందుకోలేకోకుండా రకరకాలుగా తిప్పుతూ ఉంటాడు. వాడు పోయేవాడు కూడా పోనీడు. ఎందుకని పోడు? అప్పుడు గతకాలంలో దేవదత్తుల దగ్గర వాడు ఉన్నాడు, దేవుని దగ్గర త్రోసివేయబడ్డాడు కనుక వాడు దేవుని దగ్గరికి రావడానికి వీలేదు. నిజంగా చాలా మంది చూడండి, అయ్యా ప్రార్థనకి రండి అయ్యా, మా సన్నిధికి రండి అంటారు కొంతమంది. అయ్యా మాకు సమయం లేదయ్యా, మాకు టైం లేదయ్యా. ఎప్పుడు టైం లేదు? సమయం అంతా దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయం పోతే మనకి సమయం రాదు కనుక ఆ యొక్క గొల్లలు లోబడ్డారు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరియు లోబడింది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. అంతేకాదు వారు దేవుని మాటకు లోబడ్డారు కనుక ఆ స్థలంలో నుండి వాళ్ళు ఏమయ్యారమ్మా? తప్పించబడ్డారు, కాపాడబడ్డారు. ఒకనొక దిన శత్రువు మనల్ని వెంటాడుతుంటాడు, దేవుడు మనతో చెబుతూ ఉంటాడు, పలా స్థలానికి వెళ్ళు, నువ్వు కాపాడబడతావు, ఆదరించబడతావు, ఆదుకుంటావు, నీ ఎడల నా ప్రణాళిక నేను నెరవేర్చుకుంటాను. హల్లెలూయా! హల్లెలూయా! మేము యెరూషలేము వెళ్ళినప్పుడు చూసాం, ఐగుప్తులో కూడా ఒక మందిరం కట్టబడింది. అంతేకాదు ఆ యొక్క రాజు చనిపోయినాక దేవుడు మరలా వాళ్ళని నజరేతుకు తీసుకుని వచ్చాడు అక్కడికి. హల్లెలూయా! ఎందుకంటే వాడు దేవుని యొక్క యేసు ప్రభుని చంపాలని కంకణం కట్టుకున్నాడు. వాళ్ళు ఇక్కడికి వస్తారా, ఇక్కడ ఉంటారా, నేనే రాజునైతే ఒక రాజు ఎవరు ఉన్నారు అనుకున్నాడు. వాడిని తీసేసాడు అక్కడ. అప్పుడు దేవుడు అక్కడికి సమయం వచ్చినప్పుడు అక్కడ పంపించేసేసాడు. ఆయన ప్లాన్ నెరవేర్చుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి మన కుటుంబ జీవితాల్లో కూడా మన బంధువు మరి భక్తి విషయంలో కూడా కొన్ని సమస్యలు మనం వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శత్రువు వెంటాడుతున్నప్పుడు కొన్ని దినాలు దేవుడు మనం కాపాడుతాడు, దాస్తాడు. ఎందుకు దాస్తాడంటే రాబోయే ప్రళయం నుంచి తప్పించబడాలి కనుక. హల్లెలూయా! రాబోయే శోధన నుంచి తప్పించబడాలి కనుక, రాబోయే ఇబ్బందుల నుంచి తప్పించబడాలి కనుక మనం ఏం చేయాలంటే దేవుని మాటలు మన హృదయాలు ఏం చేయాలమ్మా? భద్రత చేసుకోవాలా. అయ్యా నేను లోబడతాను ప్రభా, నువ్వు వెళ్ళొద్దన్న స్థలాన్ని నేను వెళ్ళను ప్రభా, నన్ను నేను కాపాడుకుంటానని ప్రార్థన చేసుకోవాలి. ప్రభు ఒక దిన నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా ఆ మెట్లు ఎక్కొద్దు అన్నాడు దేవుడు నాకు. చుట్టాలే కదా, బంధువులే కదా, నేను మెట్లెక్కి కూడా పేపర్ కోసం పోతే నా మీద నిన్ను వేసాడు. భయంకరమైన నిందలు ఆ ఊర్లోనే, చాలా భయంకరం. బయట వాళ్ళు కూడా కాదు. అప్పుడు దేవుడిని అడిగితే ఒక ప్రార్థన చేసి చెప్పింది, అయ్యగారు మీరు దావేజీలను జాగ్రత్తగా ఉండాలి, సాతాను అంటారు.
వెంటనే తగ్గించుకున్నాను. దేవుని బిడ్డలారా, నన్ను నేను తగ్గించుకొని పక్కకు వచ్చిన తర్వాత దేవుడు ఈ రీతిగా ఈ ప్లాన్ సెట్ చేశాడు నాకు. హల్లెలూయ. వాళ్ళు అనుకుంటున్నారు, అరే డయాస్ మీద ఎక్కి వాక్యాలు చెబుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, యాచన చేస్తున్నాడు, ఊర్లో మందిరం ఉంటే అక్కడ పోయి అక్కడ వాక్యం చెబుతున్నాడు, కేకలేస్తున్నాడు, వాడిని ఏ ఘోరమైన సరే ఇక్కడ నుంచి తప్పించేసేద్దాం, వాడు దేవుడు మాట్లాడేసడానికి వీళ్ళని అనుకున్నారు. కానీ దేవుడు మహాకృపుడు ఈ గ్రామం తీసుకొచ్చి ఈ రీతిగా ఈ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, ఒక మందిరం, పెద్ద మందిరంలో వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను నిలమన్నాడు, అయ్యగారు వెళ్ళిపోతాడని చెప్పాడు. అక్కడ వాక్యం అందిస్తూ ఉన్నాడు. ఊరు మొత్తం కూడా తిరిగి, మా ఊరు మొత్తం కూడా తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసేది. ఒక రోజున ఇదే ఊరిలో ఒక మందిరం కడతానికి మా పాస్టర్ గారు బయలుదేరారు. ఒక ఆయన ఆ యొక్క మెట్రోపోల్ చర్చి పక్కన గూడెంలోనే ఒక చిన్న పాకేసుకున్నాడు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఎల్లో దౌమానం వచ్చింది అన్నాడు. అయ్యగారితో చెప్పి, అయ్యగారు ఇట్లా చెబుతాడు దేవుడు అంటే, ఏంటయ్యా అన్నాడు. తీరా చూస్తే కాసేపు ఫోన్ వచ్చినాయి, రావద్దు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి అన్నాడు. ఈ రీతిగా దేవుడు ప్లాన్ సెట్ చేశాడు ఆయన. హల్లెలూయ. ఎందుకంటే కొంత దినాన్ని దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాస్తాడు. హల్లెలూయ. సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయ. శత్రు దాడులను, చిరుకులను, ఇబ్బందులను ఆయన మాకు తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దూతే కాకపోకుండా అనేక దూతలు మరి ఎక్కువ కూడా ఉన్నారంట. హల్లెలూయ. ఆ యొక్క దూతలు అనేకులు కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయ. ఒకటి, దేవుని బిడ్డలారా, దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి పూర్ణత, సమాధానము, నెమ్మది. సమాధానం అంటేనమ్మా నెమ్మది. హృదయాలలో నెమ్మది ఎప్పుడు దొరుకుతుంది? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్య, కుటుంబాల మధ్య ఒకసారి సమాధానం ఉంటుందమ్మా? ఉండదు. ఈ సమాధానం ఎవరు ఇవ్వాలా? మనకి దేవుడు ఇవ్వాలి. ఆయనకి ఇష్టంగా మన పద్ధతులు మార్చుకోవాలి, మనం తగ్గించుకోవాలి. మనం ప్రేమించేవారికి మనం ఉంటే దేవుడి వారి మధ్య మనకి సమాధానాన్ని ఇస్తాం. హల్లెలూయ. ఒకవేళ వాళ్ళు భయంకరంగా మన మీద చూపిస్తున్నారనుకో, ప్రభు ఇప్పుడు నన్ను ఏం చేయమంటామని ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? తప్పిస్తాడు, కాపాడతాడు. హల్లెలూయ. అంతేకాదు వాగ్దాన దినాన సమాధానాన్ని ఇస్తాడు. చూడండి, మరియా ఆ యొక్క ఎలిజబెత్తును కలుసుకున్నప్పుడు శిశువు గొంతులేసిందంటే వందలా చెప్పుకోకుండా నిజమైన క్రైస్తవులు అయితే యేసు ప్రభు మనలో ఉంటే ఏం చేస్తామా? హృదయపూర్వకంగా క్షమిస్తాం, ప్రేమిస్తాం, ఎదుటి వాళ్ళ జాలి, దయా, కనికరం చూపిస్తాం. ప్రార్థనకి వెళ్తూ కూడా మన కనికరం చూపించట్లేదంటే మన ఊరు ఏ రోజు లాంటి క్యాండిడేట్లే మనం. అవునా కదా? యేసు ప్రభు మనలో లేడు. ఏదో మొత్తంలో వెళ్తున్నాం, వచ్చావా కూర్చున్నావా వెళ్ళిపోనా ఆగిపో. ఎవరుండ్రు వాళ్ళలో? యేసు ప్రభు లేడు. యేసు ప్రభు ఉంటే నిజమైన క్రిస్మస్ మనం అనుభవించాలి. హల్లెలూయ. ఆయన మనలో ఉంటే ఆ యొక్క సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. చెప్పినారా, ఎదుటి వాళ్ళు కూడా మనకి సపోర్ట్గా ఉంటారు యేసు ప్రభు మనలో ఉంటే. ఒకవేళ మనలో ఏదైనా అవినీతులు, దోషాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మనకు క్షమించాలి, ప్రేమించాలి. అయ్యా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు చూసుకుంటావు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడే సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయ. బైబిల్ ఏమంటే సమాధానకర్తకు దేవుడు సాతానుని ఏం చేస్తామా? మన పాదాల కింద వేసి తొక్కుతాడంట. హల్లెలూయ. ఎప్పుడు ఇస్తాడు సమాధానం? ఎప్పుడు ఇస్తాడంటే దేవుడితో మనం ఉంటే, ఆయన లోకరక్షకుడైన యేసు మన దేవులో ఆ యొక్క సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టులో ఆయన పరుగబెట్టడం జరిగింది. పశువుల తొట్టు అనగా మానవ హృదయాల్లో అసూయలు, ద్వేషాలు, కక్షలు, ఈర్ష్యలు, పగలు, కలహాలు, వత్సరాలు ఉంటాయి. ఈ హృదయాలలో యేసు జన్మించాలి. ఈ హృదయాలలో యేసును చేర్చుకోవాలి. ఈ హృదయాలలో మనలో శరీర స్వభావ లక్షణాలు మనలో ఉంటాయని మనలోకి రాలేదు. మనం ఏ లక్షణాలు ఉంటారంటే ఆయనకి మనం ఆత్మను, శరీరాన్ని ఏం చేయాలా? అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన మనలోకి వస్తారు. ఆయన మనలోకి వచ్చి ఏం చేస్తారంటే ప్రాచీన స్వభావాన్ని తొలగించి నవీన స్వభావాన్ని ఇస్తాడు. నూతన ఆరోగ్యం, నూతన సంతోషం, నూతన మేళతాన్ని నింపుతాడు. హల్లెలూయ. అది నిజమైన క్రిస్మస్. బిడ్డరా, ఈనాడు క్రిస్మస్లో క్రీస్తు ఉండాలి. క్రీస్తు అనగా అభిషేక్తుడు, దేవుడు ఉండాలి. ఆ ఆరాధన, ఆ
ఆరాధన యేసు ప్రభు లేకపోతే క్రీస్తు మిస్ అయితే దేవుని ఆరాధన దేవునికి ఇష్టమైంది కాదు. కనుక ఈనాడు క్రిస్మస్ పండుగలో నాకు చాలా మంచి మంచి వంటలు అవి వండుకోవద్దని, నాకు వండుకోవాలి తప్పులేదు, వండుకోవాలి, సంతోషంగా తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, సమాధానంగా ప్రేమ కలిగి అందరితో ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను కలిగి మనం ఉండాలి. క్రీస్తు వలె ఎదుటి వాడిని అలా జాలి, దయ, కనికర, ప్రేమ చూపించే వ్యక్తిగా మనం ఉండాలి. నిజంగా చూసినట్లయితే దేవదూత అక్కడ ఆరాధన చేస్తూ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క దేవుని జ్ఞానులు ఆరాధించారు. మూడవది ఎవరయ్యా అంటే గొల్లల దగ్గర కూడా దేవదూత ఏదో చెప్పింది. ఆయనకి ఏమన్నంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన వర్తమానం, భయపడకుని. మొట్టమొదటి చెప్పిందమ్మా, వర్తమానం దగ్గర ఏముంది? భయపడద్దు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషేకుడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకోవాలి. ఎప్పుడు కూడా మరియా దేవుని శక్తిని పొందుకుంది. ఎలిజబెత్ వృద్ధాప్యంలో పిల్లలు లేకపోయినా కానీ మందిరంలో ఉండి దేవుని ఆత్మను పొందుకుంది. మనం కూడా ఖాళీ సమయాలు ఏం చేయాలంటే దేవుని సముఖంలో కూర్చొని ఏం చేయాలన్నా? ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నీ రక్తంలో నన్ను కడిగయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు చెవి యొక్కయ్యా, నాకు శుభవర్తమానం నాకు దయచేసి ప్రార్థన చేస్తే దేవుడిని కన్నీటి ప్రార్థన ఆలకించి దూత ద్వారా వర్తమానం తీసుకొచ్చిన దేవుడు నీకు ఎవరు తీసుకుని వస్తాను సిద్ధంగా ఉన్నాడు. నేడు అనగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఈయన లోక రక్షకుడిగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. నిన్ను నన్ను కూడా వాడుకోవాలనుకున్నాడు ఒక పాత్రగా. నిన్ను నన్ను కూడా దేవుడికి సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ మాటకి మనం ఏం చేయాలన్నా? ఆయనకు అప్పగించుకునే వారిగా ఉండాలి. మరి అన్నది, ఇదిగో ప్రభు దాసులను నీ మాట చొప్పున జరుగునుగాక. ఆమేన్. అంటే ఎవరి చిత్తాన్ని నెరవేర్చినామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చి. దావీదు కూడా ఏం చేసి తెలుసా? దావీదు పట్టణంలో యేసు ప్రభు పుట్టడానికి, దేవా నీ చిత్తమే జరిగించగా నాయన అన్నాడు. అందుకే గొర్రెలు కాసేవాడు తీసుకెళ్ళి రాజు చేశాడు. హల్లెలూయా. దేవుని చిత్తానికి లోబడాలి. దేవుడారా, యేసయ్య గారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, దేవా నీ చిత్తమైతే దీన్ని నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమే సిద్ధించును కానీ తండ్రికి అప్పగించుకున్నాడు. అవి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇప్పులు వచ్చినా కానీ మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, లేవనెత్తుతాడు. ఎవరి చిత్తానికి అప్పగించుకోవాలంటే దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే నిజమైన క్రిస్మస్ మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఇతరులు క్షమిస్తాం, ప్రేమిస్తాం. అంతేకాదు వాక్యం ఎత్తుకొని వచ్చిన సేవకులు కూడా మనం అండగా నిలబడతాం, సపోర్టుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా సువార్తను అనేకులకు అందించగలుగుతాం. దేవుని రాజ్యం కట్టగలుగుతాం. దేవుని యొక్క దగ్గర నుంచి బహుమానాలు మనం అందుకోగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అమ్మాయి ఇడ్లీలు అందుకునేదట. ఎంతమందిని తీసుకొచ్చిందో తెలుసా? మందిరానికి 300 మందిని తీసుకొచ్చిందట. ప్రసంగం చేయగా, అమ్మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా పనుల్లో తోడుగా ఉన్నాడు, ప్రార్థన చేసుకునేది, అప్పగించుకునేది. దేవుడు మాట్లాడాడు, స్వార్థం ప్రకటించమని. అయితే అది అమ్ముకుంటా కూడా ఇతర దేశాల గురించి చెప్పేది. హల్లెలూయా. అనేకులు కూడా దేవుని మందిరానికి వచ్చింది. దేవుని వెళ్ళరా, నిజంగా చూసినట్టయితే ఆ దేవదూత దగ్గర ఏముందంటే శుభవర్తమానం ఉన్నది. ఆ దేవదూత ఎవరైతే నీవు నేనే దేవదూతులమై ఉన్నాం దేవుని కొరకు. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా ఉన్న మనం ఆయన సముఖంలో ఎప్పుడు ప్రార్థించేవారిగా, కనిపెట్టేవారిగా మనం ఉంటే ఆ వర్తమానాన్ని అందుకొని దేవుడు మనల్ని ఒక సాక్షిగా వాడుకుంటాడు అనేకులకు. హల్లెలూయా. అనేకులు దేవుని దగ్గర నడిపిస్తాం, దేవుని గురించి చెబుతాం. ఈనాడు చాలా మంది చూడండి, అమ్మా యేసయ్య గురించి చెప్పిన సాక్షి చెప్పమయ్యా, నేను ఏదైనా చెప్తాను నా పని మట్టి ఏనయ్యా, అది అయ్యగారు చేసుకో, అయ్యగారు చేయటం కాదు, మనందరం కూడా చేయాలి. దేవుని రాజ్యం కట్టాలి. హల్లెలూయా.
మన ఎల్లగొల జరుగుతున్న దేవుని యొక్క పనులనే ఇంకా దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడంటే మనకంటే గొర్రెలు గొప్పలు వెళ్ళిపోయాడు. మన ఎలా దేవుడు ప్రణాళికలను దేవుడు పెట్టాడా? దేవుడి సముఖంలో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలా? వర్తమానం అందుకునే వారిగా ఉండాలా? రెండవది ఏంటంటే దేవుని యొక్క నడిపింపుకి అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపర్లు దూత నడిపింపుకి అప్పగించుకున్నారు, యేసయ్యను చూశారు. హల్లెలూయా. ఆ యొక్క నక్షత్రానికి అప్పగించుకున్నారు, యేసయ్యను వాళ్ళు చూశారు. మన ప్రయాణంలో ఎవరున్నారంటే యేసు ఉండాలి. ఎవరుండాలమ్మా? మన గురి గమ్యం గోలంతా కూడా యేసుని చేరాలా, యేసుని చూడాలా, యేసు కొరకు జీవించాలా, యేసులోనే నేను సాగిపోవాలి. హల్లెలూయా. కనుక యేసుని మనలో చేర్చుకునే వారిగా మనం ఉండాలి. యేసు కొరకే బ్రతికేదనో, యేసులోనే జీవించేదనో, నగటి మీద నా చేయి ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి, పిలువబడిన నేను, పిలువబడిన నేను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, ఈసే నా కథని నీ నాయన బూరను, ఈసే నా కథని నీ నాయన బూరను. ఆయన గురించి మాట్లాడాలి, యేసుని గురించి చెప్పాలి. ఈ దూత ఆయన వర్తమానం ఆమెకు అందించింది, ఆమె లోబడింది. ఆమె లోకరక్షకుడికి తనలో స్థలాన్ని ఇచ్చింది. ఆ లోకరక్షకుడు ఈ లోకంలోకి రావడానికి పశువుల తొట్టులోనైనా పొరుడు పెట్ట కారణం స్థలము కూడా లేదు. ఈనాడు యేసుకి అనేకుల హృదయాలలో స్థలము లేదు. యేసుని చేర్చుకోలేకపోతున్నారు, యేసు దగ్గరికి రాలేకపోతున్నారు, యేసుని వెంబడించలేకపోతున్నారు. యేసు ప్రభు ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడారు. నక్కలకు బరియలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులు భూలు ఉన్నాయి కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏదమ్మా స్థలం లేదు, స్థలం లేదు. కనుక యేసుని మన హృదయంలో చేర్చుకొని నిజమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాం, నిజమైన క్రిస్మస్ అనుభవిస్తాం, దేవుని సేవకుని ప్రేమిస్తాం, దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, దేవుని యొక్క మాటలను ప్రేమిస్తాం, దేవునికి లోబడి వాక్యమును ధ్యానిస్తాం, దేవుని చిత్తాన్ని మనం చేర్చేవారిగా ఉండాలని మనం చేస్తూ దీని యొక్క మాటలు ముగిస్తున్నాం. దీని యొక్క మాటలు దీవించుగాక, ఆమె ఫలింపచేయుగాక, ఆమె. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా, ఇప్పుడు నా తండ్రి నీకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అనుసరించావు తండ్రి. అయ్యా, ఇదో ప్రభా, అయ్యా నీ యొక్క ఇష్టురాలుగా మరి జీవించింది కనుక మరి ప్రార్థన ఆలకించావు. దావీదు దూత ద్వారా వర్తమానం అందించావు నాయన. ఆమె నీకు అప్పగించుకుంది ప్రభా, నీ చిత్తమైనా నెరవేర్చింది. ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలైనా నీ చిత్తమే జరిగించింది ప్రభా. నీ వందనాలు. ఆ యొక్క నాయన నీ చిత్తం, నీ వర్తమానం శుభవర్తమానం అని ఈమె నాయన మా యొక్క సేవకురాల దగ్గరికి వెళ్ళింది, శుభవందనాలు చెప్పింది ప్రభా. రక్షించబడిన మేము కూడా సేవకులు ప్రేమించేవారిగా సహాయం చేయి, మందిరాన్ని ప్రేమించేవారిగా సహాయం చేయి. అంతేకాదు ప్రభా, వారికి సత్రములు స్థలమైనందున పశువుల తొట్టును పొరుడు పెట్టావు నాయన. అలాగే నాయన ఆ యొక్క నాయన పుట్టినప్పుడు ఆ యొక్క నక్షత్రం జ్ఞానులను నాయన దగ్గరికి నడిపించింది ప్రభా. ఆ యొక్క నడిపింపులో కలవరాలు వచ్చినప్పటికీ వారిని తప్పించి కాపాడావు ప్రభా. వందనాలు. నిన్ను చూచారు ఆయా కన్నులారా, స్పష్టంగా నమస్కారం చేశారు నాయన. అయా బంగారము బోలము అయా సాగుడానికి సమర్పణ చేశారు తండ్రి. వందనాలు. అయా వారు వేరొక మార్గాన్ని వెళ్ళారు తండ్రి. వందనాలు. వారు తప్పించబడ్డారు శత్రువు చేతిలో నుంచి ప్రభా. మేము కూడా మా జీవితాల్లో నిజమైన క్రిస్మస్ అనుభవించడానికి నాయన సాతానుడు నాయన అయా నేను నాయన అయా నీ సన్నిధి రానిపోకుండా అనేక బంధకాలతో మనం బిగిస్తుంటాడు తండ్రి. అటు గురులు రుచి నుంచి మమ్మల్ని కూడా తప్పించండి, మమ్మల్ని కాపాడండి. నీ సన్నిధిని, మందిరాన్ని, సహవాసాన్ని ప్రేమించే వారికి సహాయం చేయ ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నాయన ఆ యొక్క గోలలో అయా దూత వర్తమానం విని నాయన
అయా నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు నాయన వారు లోబడి వచ్చారు తండ్రి, కన్నులారా నన్ను చూచారయ్యా. అయా నన్ను నాయన స్తుతిస్తూ ప్రకటించుకుంటూ వెళ్ళాను ప్రభా, నేను పొందలాలయ్యా, నేను ఆరాధించారయ్యా. ప్రభా ఇదిగో రారాజుగా రాబోతున్నావు ప్రభా, ఇదిగో నా తండ్రి మా కొరకు పరలోకం సిద్ధపరిచావు. అట్టి ఆత్మచేత మమ్మల్ని అందరూ కూడా నింపండి ప్రభా. అట్టి పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృప అందరికీ దయచి వరి అనుగ్రహించిన కృప, ఆ యొక్క శక్తి మాతో కూడా ఉండడానికి సహాయం వచ్చి ప్రభా, ఈ విత్తనం నీటికి బలం వచ్చి కుడి వచ్చిన ప్రతి బిడ్డ అలాంటి సమస్యలు ఎదుర్కొని ఇబ్బందుల్లో ఉన్నారు. వారి కుటుంబాలకు వారి హృదయాలకు సమాధానం ఆనందాన్ని కలిగించి ప్రభా నీ బిడ్డలుగా మేము బ్రతుకుతూ ఒక సాక్షిగా మమ్మల్ని వాడుకోమని, నిరాకరణకు మేము సిద్ధపరచమని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించి ఒక దయచేసి పెట్టమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.